ఒక చిన్న గ్రామంలో రామ్ అనే మంచి రైతు నివసించేవాడు. రామ్ పండ్లు మరియు కూరగాయలు పెంచడం చాలా ఇష్టపడేవాడు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే అతను లేచి మొక్కలకు నీళ్లు పోసేవాడు, గడ్డివి తొలగించేవాడు మరియు తన పొలంలో ఉన్న ప్రతి విత్తనాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు. గ్రామస్తులు తరచుగా అతనిని చూసి నవ్వేవారు. "నువ్వు ఇంత కష్టపడటం ఎందుకు, రామ్?" వారు అడుగుతారు. "నువ్వు కూడా మిగతావారిలా విశ్రాంతి తీసుకోవచ్చు." కానీ రామ్ ఎల్లప్పుడూ నవ్వుతూ, "నా కలలు పెరగాలంటే ఆ కోసం కష్టపడాలి" అని చెప్పేవాడు. వద్దనే రాజు అనే మరో రైతు ఉండేవాడు. అతను ఆలస్యంగా ఉండేవాడు. అతను ఎక్కువ రోజులుగా చెట్ల కింద కూర్చొని స్నేహితులతో కథలు చెప్పుకుంటూ మంచి పంటలు తాము పెరుగుతాయని నమ్మేవాడు. "నాకు త్వరలో మంచి పంట వస్తుంది" అని రాజు చెప్పేవాడు. కానీ రోజులు గడిచినప్పటికీ అతని మొక్కలు పెరగలేదు. అయినా రామ్ ప్రతిరోజు అలసిపోకుండా కష్టపడ్డాడు. కొన్ని రోజులు వర్షం పడింది, కొన్ని రోజులు వేడి తీపివేసింది. అయినా అతను ఎప్పుడూ ఆగలేదు. అతని మొక్కలు ఎత్తుగా మరియు బలంగా పెరిగాయి. కూరగాయలు రుచికరంగా, పండ్లు తీపిగా మారిపోయాయి. త్వరలో రామ్ యొక్క పొలం రంగురంగుల కొత్త పంటలతో నిండిపోయింది. ఒకరోజు గ్రామానికి పెద్ద మార్కెట్ వచ్చింది. రైతులు తమ పంటలను అమ్మడానికి తీసుకువచ్చారు. పంటలు పెరగని కారణంగా రాజుకు కొన్ని కూరగాయలను అమ్మడం కష్టమైంది. కాని రామ్ యొక్క దుకాణం పండ్ల మరియు కూరగాయలతో నిండిపోయింది. ప్రజలు అతని పంటలను ఇష్టపడి అతను పెట్టుకున్న అన్ని వస్తువులను కొన్నారు. రాజు ఆశ్చర్యపడి అడిగాడు, "రామ్, నువ్వు ఇది ఎలా చేశావు?" రామ్ నవ్వుతూ చెప్పాడు, "కష్టపడి పనిచేయడం మరియు మనోనిబద్ధత అవసరం. కలలు స్వయంగా పెరుగవు, మనం వాటిని ప్రతిరోజు చూసుకోవాలి." ఆ రోజు నుండి రాజు తన పొలంలో సహాయం చేయడం మొదలుపెట్టాడు మరియు రామ్లా కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. త్వరలో అతనికి తన పంటలు పెరుగుతున్నాయని చూసి కష్టపడి పనిచేయడం ఫలితాన్ని ఇస్తుందని తెలుసుకున్నాడు. కష్టపడి పనిచేయడం మరియు సమర్పణ ఉంటే విజయము ఖాయం.